వేల కోట్లు ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వయలేషన్స్, ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ యూజింగ్ హెవీ మెషినరీ వాడకూడదు. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్స్పైర్డ్ లీజ్ ఓల్డ్ డంప్స్ అండ్ యూనివర్సిటీలో కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా ప్రైవేటు కూడా అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం. ఎంతవరకు లాభమా నష్టమా ఏం చేశారని అవి కూడా స్టడీ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ పర్మిట్స్ ఇవ్వడం, క్యాష్ పేమెంట్స్ తీసుకోవడం, ఇర్రెగ్యులర్ సబ్మిషన్స్ ఆఫ్ రిటర్న్స్ పెట్టడం, ఎక్కడ కూడా డాక్యుమెంట్ లేకుండా చేయడం, ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజ్ రైట్స్ చేయడం, టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ అది కాని వాడు వినకపోతే కొంతమందిని పంపించి టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ చేసి హెవీ పెనాల్టీస్ వేయడం, సెలెక్టివ్ బ్లాకింగ్ ఆఫ్ లీజ్ ఐడీస్, డీలర్స్ అవన్నీ చేయడం, ఇవన్నీ చేసి మొత్తం కూడా మీరు చూస్తే ఏమాత్రం ఒకప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఉండేది. ఇక్కడ మైనింగ్ ఉందంటే ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అవన్నీ వైలేట్ చేసేశారు. ఇష్టానుసారంగా చేయడం, అదే మరిగా కీ రెగ్యులేషన్స్ అన్ని కూడా వైలేట్ చేయడం, ఇంకొక పక్క ముందిచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం ఇచ్చి ఒకవేళ కోర్టు పైన బెదిరించడం, ఇలాంటి చాలా చేశారు. ఇవన్నిటి వల్ల 9,750 కోట్ల రూపాయలు మినరల్ రెవెన్యూ నష్టం వచ్చిందని ఒక ఎస్టిమేట్ చేశాం. ఇది మల్టీఫోల్డ్ ఉంటుంది. ఇంతేకాదు నెక్స్ట్ అంత మునుపైతే శాండ్ పాలసీ 2016లో ఫ్రీ పాలసీ ఉండేది, ఫ్రీ శాండ్ ఉండేది. ఆ రోజు కూడా ఇంప్రూవ్డ్ మొత్తం అవైలబిలిటీ చాలా బాగుండేది. ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు కన్జ్యూమర్స్ ఉండేది. ఇంకో పక్క అఫోర్డబుల్ ప్రైస్ ఉండేటివి. కన్స్ట్రక్షన్ ఈజీగా అయ్యేది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక బూస్ట్ ఉండేది. చాలా సిస్టమేటిక్ గా చేశాం అప్పుడు. నెక్స్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ శాండ్ పైన రిస్ట్రిక్షన్ చేసి దగ్గర 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉద్యోగాలు లేకుండా పోయారు. 130 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ చూస్తే ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకొచ్చారు. జయప్రకాష్ అని ఒక అతను తీసుకొచ్చారు. అతను కాకుండా అతనికి ఒక సబ్ కాంట్రాక్ట్ని పెట్టారు. కంపెనీ వాళ్ళది చేసింది ఆపరేషన్, వీళ్లు ఇష్టానుసారంగా చేశారు. అది అయిన తర్వాత మధ్యలో ఎవరూ లేకుండా వీళ్లే ఆపరేట్ చేసి వాళ్ళ పేరు చెప్పి మళ్లా శాండ్ అంతా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తర్వాత ప్రతిమా కాంట్రాక్ట్ పేరు పెట్టి మళ్లా వీళ్ళు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా 1-2 కాదు, చాలా చేశారు. ఇవన్నీ చేసి కడాను మీరు చూసి జీఎస్టీ ఎగ్గొట్టారు. ఇంకొక పక్క పెండింగ్ డ్యూస్ ఒక 1,047 కోట్లుంటాయి, అవి కూడా ఇవ్వకుండా పోయారు. ఇంకొక పక్క పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ రిటర్న్ కూడా చేసేశారు. అంటే భయం అనేది ఏమాత్రం కూడా లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఎవరైతే మైనింగ్ ఉందో ఇక్కడుండే ఆఫీసర్లు కాదు, అది ఎక్కడి నుంచో డిప్యుటేషన్ తెచ్చారు. అతను మళ్లా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎన్ని అవకతవకలు చేయాలనో కీ డిపార్ట్మెంట్స్ అన్ని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టి యథేచ్ఛగా దోపిడీకి శ్రీకారం చుట్టారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇల్లీగల్ మైనింగ్ శాండ్ అయితే ఎక్కడికక్కడ చూస్తే మీరు ఎంత మెషిన్స్ పెట్టకూడదు, మెషిన్స్ పెట్టడం, ఇన్ ఆల్ రివర్స్ వితౌట్ అప్రూవల్స్ చేయడం, మెషినరీ పెట్టడం. ఇంకొక పక్కన ఇక్కడనే గుండెమెడ, తాడేపల్లి 3 लाख మెట్రిక్ టన్స్, కొత్తపల్లి 3 लाख మెట్రిక్ టన్స్ హోర్డింగ్ చేయడం. ఇంకొక పక్కన సముద్రం రివర్ పైనే రోడ్లు వేయడం, ర్యాంపులు కట్టడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 1 మీటర్ కంటే ఎక్కువ తవ్వకూడదు, అది కూడా ఎక్కువ తవ్వడం. 23/3/2023లో ఎన్జిటి ఆర్డర్ ఇచ్చి స్టాప్